నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వల్లనే నశించెదరు. అది చూసారా, ఇక్కడ మీరు జ్ఞాపం చేసుకున్నారు. జాగ్రత్త వినాలి. యు రిమెంబర్డ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు ఈ సంఘ జీవితంలో, వివాహంలో, నిజ జీవితంలో, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ యు రిమెంబర్డ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. రెండవదిగా యు ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద ప్రజెంట్. మీరు ఆనందిస్తున్నారు, కానీ ఆనందిస్తూ జాగ్రత్తగా ఉంటున్నారు. నా వల్లే కాకుండా దేవుని వల్ల జరిగిన కార్యము అని దేవునికి మహిమ కరుస్తున్నారు. నెంబర్ 3, you need to renew your relationship about what God is about to do. జాగ్రత్త వినాలి. What God did, you remembered. What God is doing, you're rejoicing. Now what you need to do is you need to renew your commitment for what God is about to do in your life. మీ సంఘములో దేవుడు ఏం చేయబోతున్నాడో అది తెలుసుకోవాలి. అనగా నీ కుటుంబంలో దేవుడు ఏ దీవెన ఇవ్వబోతున్నాడో, నీ సమస్యలు ఏ రీతిగా తీర్చబోతున్నాడో చేయాలి. అనగా మరొకసారి ఆయన పాద సన్నిధి దగ్గర, సంఘముగా ఆయన సెలవు దగ్గర, ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, లేకపోతే భార్యగా, భర్తగా, కుమార్తెగా, కుమారుడుగా, యూ నీడ్ టు సరెండర్ అట్ ద క్రాస్. సెలవు దగ్గరికి వచ్చి నువ్వు చెప్పాలి, ప్రభువా, ఐఎమ్ కమిటింగ్ మై లైఫ్ వన్ మోర్ టైం. ప్రభువా, నువ్వు చేసిన గొప్ప కార్యములు నేను జ్ఞాపం చేసుకున్నాను. నువ్వు చేస్తున్న నా జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం నా సంఘంలో చేస్తున్న కార్యములు అందు నేను ఆనందిస్తున్నాను. నా వివాహంలో ఏ రీతిగా నన్ను దీవించావో, నా ఉద్యోగంలో ఏ రీతిగా దీవించావో, నేను ప్రభువా నిన్ను ఆనందిస్తూ ఆ రిఫ్లెక్షన్ ప్రభువా నా వల్లనే అంటూ వచ్చానేమో, నా వల్లనే ఇది జరిగింది, నా సామర్థ్యత, నా పొజిషన్ అంటూ వచ్చానేమో, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నిన్ను మర్చిపోయానేమో. అందుకని ఇక్కడ ఉంది, ఆ దేవుడిని మీరు మర్చిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి. అడుగుతున్నాను ఒక ప్రశ్న. డిడ్ యూ ఎవర్ ఫర్గెట్ ద గాడ్ హూ హ్యాస్ డన్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్? డిడ్ యూ ఫర్గెట్ ద గాడ్ హూ డిడ్ వండర్స్ అండ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్?